నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కలకత్తాలో జరిగిన ఒక సంఘటన కలకత్తాలో ఒక హాస్పిటల్లో అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్జీకర్ మెడికల్ గవర్నమెంట్ కాలేజ్ అని అక్కడ ఒక ట్రైన్డ్ డాక్టర్ పైన మరి అర్ధరాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మరి హాస్పిటల్లో ఉన్న కొద్దిమంది చేతులు కలిపిర్రా లేకపోతే ఒక్కోడా ఎంతమంది అది తెలియదు కానీ సంజయ్ రాయ్ అనేటువంటి మరి ఆల్రెడీ గవర్నమెంటు అది మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా మరి ఆయనను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. మమతా బెనర్జీ ర్యాలీలు చేస్తూ ఉంది. దీని మీద దేశవ్యాప్తంగా డాక్టర్లు కానీ లాయర్లు కానీ ప్రజా సంఘాలు కానీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చినాం. ఇక్కడ మనకు మరి మహిళా నాయకురాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా నాయకురాలు అదేవిధంగా బీసీ నాయకురాలు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం పేరు మీకు తెలుసు, రోజా గారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. రోజా గారు చెప్పండి, మీరు గతంలో దిశ సంఘటన జరిగినప్పుడు కానీ మిగతా మహిళల నిర్భయ సంఘటన జరిగినప్పుడు కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అవునండి, అవును. రోడ్ల మీదకి వచ్చిర్రు, తిట్టిర్రు, ఏదో చేసినారు, మస్తు మాట్లాడారు, అనేక విషయాల మీద మాట్లాడారు. ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మహిళల మీద జరిగితే నేనే మనం ఒకసారి ఒక దగ్గర కలిసినప్పుడు బల్లా కొట్టి మరీ చెప్పిర్రు, బల్లా కొట్టి మరీ చైత్ర మీద జరిగినప్పుడు కానీ ఇంకా అనేక ఇష్యూస్ జరిగినప్పుడు మాట్లాడారు. అయినప్పుడు కూడా ఇంకా మీరు విన్నారు అసలు కలకత్తా డాక్టర్కి సంబంధించి వినడం ఏంటంటే అసలు దారుణమైన దారుణం. మేము ఏమనుకుంటామంటే ఈ రోజున గవర్నమెంట్ ని ఫైట్ చేస్తున్నాం. మేము ఒక మహిళా నాయకులు ఉండాలి, ప్లస్ చట్టసభల్లో ఉండాలి, మహిళా నాయకులు ఉంటే మహిళలకి న్యాయం జరుగుతుందని చెప్పుకోవడానికి సిగ్గు చేటు. అసలు ఒక మహిళ అక్కడ రాజకీయంగా ఒక హై పొజిషన్ లో ఉండి కొంచెమైనా సిగ్గు శరం మానవత్వం ఒక మహిళవై ఉండి రక్షించడానికి కాపాడడానికి ఎవరిని నిన్ను కాపాడుతున్నావు రక్షిస్తున్నావు? నువ్వు బాధితుల్ని కాపాడేది పోయి నువ్వు ఒక రాక్షసుల్ని కాపాడుతున్నావు. అంటే రాక్షస వంశం తీసుకొస్తున్నావు. అక్కడ నీ ప్రపంచం అంతా నీ పాలన అంతా ఎట్లుందంటే అక్కడ రాక్షస ప్రపంచం ఉంది. ఆడబిడ్డల మీద మీరు అత్యాచారం చెయ్యండి, ప్లస్ నేను ఉంటా, మిమ్మల్ని కాపాడుతా, మిమ్మల్ని రక్షణిస్తా అని చెప్పేసి సిగ్గు శరం చీము నెత్తు మానవత్వం లేకుండా పోయింది. ఒక ఆడదయ్యుండి ఇవాళ రోజున ఒక ఆడ నాయకురాలు అయ్యుండి కనీసం దానికి సిగ్గు శరము చీము నెత్తు లేకుండా ఇజ్జత్ లేకుండా ఇవాళ రోజున ఏమనుకుంటుందంటే ఈ రోజున సోషల్ మీడియా చాలా యాక్టివ్గా అయిపోయింది. అమాయకులు లేరు ప్రజలు చాలా తెలివికున్నారు. ఈ రోజున ఏమనుకుంటుందంటే ప్రజలు అమాయకులు ఉన్నారని చెప్పేసి సిగ్గు శరం లేకుండా ర్యాలీలు చేస్తూ న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఎవరు న్యాయం చేయాలి? నీకేమైనా అత్యాచారం జరిగితే నీ పైన న్యాయం చేయాలా? సిగ్గుందా నీకు? శరం ఉందా? మానవత్వం ఉందా? అని నేను వచ్చేసి ఒక నాయకురాలను అడుగుతున్నాను. దాని పేరు తీసుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను ఒక ఆడబిడ్డకి చచ్చిపోయినాను వచ్చి నాకేదో అత్యాచారం జరిగిందన్నట్టు ర్యాలీ చేస్తూ న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఎవరు చేయాలి న్యాయం? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు న్యాయం చేయకుండా న్యాయం చేయండి, న్యాయం చేయడం అని చెప్పడానికి సిగ్గుసరం లేదు, ఇజ్జత్ లేదు, మానం లేదు. ఆడదాని వై ఉండి ఆడదానికి ఆడరక్షణ అంటే ఇవాళ రోజున మేము ఫైట్ చేస్తున్నాం. ఒక హ్యూమన్ రైట్స్లో ఒక ఆడవాళ్ళని ఏమని ఫైట్ చేస్తున్నాం, ప్లస్ ఒక మహిళలకు మాకు కావాలి, మా రాజకీయాల్లో ఉండాలి అని ఫైట్ చేస్తున్నాం, చట్టసభలో మహిళలు ఉండాలని ఫైట్ చేస్తున్నాం. నువ్వు ఒక మహిళా నాయకురాలు అయి ఉండి వాటి రోజున ఆడబిడ్డకి రక్షణ లేకుండా నువ్వు కీచకులని రాక్షసుల్ని కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వు ఏం నాయకురాలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు అసలు మనిషివా, పశువా, అన్నం తింటున్నావా, పెంట తిని బతుకుతున్నావా? ఆడదాని వెన గాడిదివా? నీకు పెళ్లి పెడాకులు ఎట్లాగూ లేదు. ఒక ఆడబిడ్డని 7 సంవత్సరాలు ఆ పిల్ల 7 సంవత్సరాలు చదివింది, కనీసము ఇంకొక 2 సంవత్సరాలు ఆ పిల్ల వెళ్ళిపోద్ది. మీరు ఆ పిల్లకి 100 కోట్లు ఇవ్వాలి నష్టపరిహారం తల్లిదండ్రులకి. అంతేకాకుండా వాడిని శిక్షించాలి, బహిరంగంగా శిక్షించాలి. ప్రతి ఒక్క చట్టం కాదు, కొత్త చట్టాలు రానవసరం లేదు, పాత చట్టమే వాడిని ఏ రకంగా అయితే వాళ్ళు ఎంతమంది ఆ పిల్లని చంపినరో అంతమందిని బహిరంగంగా ఉరియాలి. ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకు రక్షిస్తున్నారు? మీకు సిగ్గుసరం చీవనెత్తురు లేదా? మీరు ఆడవాళ్లే కదా. ఆడ మహిళవై ఉండి నువ్వు పరిపాలనలో ఉండి నువ్వు సిగ్గుసరం లేకుండా మానవత్వం లేకుండా మనుషుల రక్షించండి, కాపాడండి, ఫైట్ చేయండి అని చెప్పేసి నువ్వు ర్యాలీలు తీసుకొని వస్తే ఎవరు చేయాలి? నీకు ఏమైనా అత్యాచారం జరిగిందని చేయాలా? ఎవరు చేయాలి నీకు? లేకపోతే ఏమన్నా సందులో గొంతులో ఉన్నావా? లేకపోతే నువ్వు ఊరమ్మాయి అని చెప్పేసి నీకు చేయాలా? ఒక ఆడబిడ్డ మీద రక్షణ జరిగితే వాటి రోజున లాఠీ చార్జీలు చేస్తున్నారు, విద్యార్థులు లాఠీ చేస్తుంటే. ఈ రోజున నిర్భయ ఘటన ఫస్ట్ ఒక నిర్భయ ఘటన జరిగింది. ఆ నిర్భయ ఘటన ఎట్లా జరిగింది అనేది క్లారిటీ ఉంది. వాటి రోజున క్లారిటీ లేని పరిస్థితి. ఆ పిల్లని ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ వేసి రకరకాలుగా డ్రామాలు, ఇందులో చాలా ట్విస్టులు, చాలా కోణాలు, చాలా కుంభకోణాలు అన్నట్టు రకరకాలుగా వాళ్ళు వచ్చేసి అంత పెద్ద హాస్పిటల్లో చాలా డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. అక్కడ అమ్మాయిల అవయవాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, వచ్చిన వాళ్ళ అవయవాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, డ్రగ్స్ మాఫియా జరుగుతుంది, అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, ప్లస్ సెక్స్ రాకెట్ నడుస్తుంది. అవన్నీ పిల్ల బయటపడతా అనేటప్పటికీ
ఆ పిల్లనే పైకి పంపించిండ్రు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చేయబట్టి మొక్కుతాం, అమ్మ మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి. అటువంటి డాక్టర్ కూడా వాళ్ళ రక్షణ లేదు. ఒక తల్లి మనం స్కూల్కి వెళ్తుంటే ఒక జాబ్కి వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పుద్ది, ఎందుకంటే మనం జరిగితే హాస్పిటల్ తీసుకెళ్తాం. అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా రక్షణ లేదు. ఎక్కడ రక్షణ ఉంది ఆడబిడ్డకి? ఇంకొక విషయము, మమతా బెనర్జీ సిగ్గుసరం నీకు చీమనెత్తుందా, నీకు బుల్లెట్ కార్ ఎందుకే? సిగ్గుసరం నేను చీమనెత్తలేను. ఆ లంజ కొడుకులకు 5 నిమిషాల సుఖం కోసం వాళ్ళకి సిగ్గు లేదు, సీము లేదు, నెత్తురు లేదు. 5 నిమిషాల సుఖం కోసం ఒక ఆడపిల్ల పుట్టాలి అంటే ఆడదానికే పుట్టాలి, ఒక మగవాడు పుట్టాలంటే ఆడవాళ్ళకే పుట్టాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం రావాలి, దీన్ని ప్రతిఘటించాలి. ఎవరు సినిమా హీరోలు బయటకు వస్తలే, ప్రతి ఒక్కరు బయటికి రావాలి. సినిమా వాళ్ళైనా అంటే ఒకటే చెప్పదలుచుకున్నా నేను, మీరైనా నేనైనా సినిమా వాడైనా రాజకీయ నాయకుడైనా ఎవడైనా పుట్టాల్సింది తల్లికే. మర్మస్థానం కాదు అది జన్మస్థానం, మర్మస్థానం కాదు అది జన్మస్థానం. 5 నిమిషాల సుఖం కోసం మీ బతుకులు, ఒరే మీరు పుట్టింది తల్లికి రా, మీరు పుట్టేదే తల్లికి. నేను పుట్టాలన్నా, ఒక ఆడపిల్ల పుట్టాలన్నా, ఒక మగవాడు పుట్టాలన్నా తల్లికే పుట్టాలి. అటువంటి ఆడపిల్ల జన్మ లేకుండా చేస్తున్నారు. పొట్టం చీల్చి రేపు తీసుకుంటారేమో. ఆడపిల్లని కనాలంటే భయం అవుతుంది. ఒక పిల్లని ఉయ్యాల తొట్టలోంచి ఎత్తుకపోయి తాత రేపు చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. ఇంకో పిల్లని వచ్చేసి స్కూల్కి వెళ్ళిన పిల్లని హెడ్ మాస్టర్ వచ్చేస్తాడు, ఇంకోడేమో స్కూల్ మాస్టర్ చేస్తాడు. వాళ్ళ ప్యూన్ అంట, పిల్ల బాత్రూమ్కి వెళ్తే 2 పిల్లల పైన అత్యాచారం చేసిండంట. ఒక తండ్రి అత్యాచారం చేస్తాడంటే ఆడపిల్లలకి రక్షణ లేదా? మీరు ఎక్కడ రక్షణ ఇస్తున్నారు? మీరు బుల్లెట్ కాలలో తిరుగుతున్నారు అంటే మీ ప్రాణాలకు రక్షణ లేదని. మా ఆడబిడ్డలకి మానాలేవి? మానాలకి రక్షణ లేదు ఆడబిడ్డలకి. ఇవాళ రోజున ఒక భర్త పెళ్లి చేసుకొని పెళ్లి పేరుతో వాడు అత్యాచారం చేస్తాడు అంటే రక్షణ లేదు. ఆడబిడ్డలకి ఏదైనా జరిగితే బహిరంగంగా ఉరిదీయండి వాడిని, బహిరంగంగా ఇట్లా మేకర్ ఎట్లా కోస్తారు అట్లా కొయ్యాలి వాడిని, ఫాటు. ఈ బిడ్డ ఎట్లా ముక్కలు నరికిండో అట్లనే వాడిని ప్రతి ఫాటు తీసేసి వాడి కళ్ళు గోళీలాగా పీకి మరి వాడిని బహిరంగంగా శిక్షించాలి. భయపడాలి ఎవడైనా ఆడబిడ్డ పైన చెయ్యాలి అంటే, నిజంగా నిజాయితీగా ఉన్న ఆడబిడ్డ పైన చెయ్యాలి అంటే భయపడాలి. వాటి రోజున ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ రోజున మేము ఎన్ని ర్యాలీలు తీయాలి, ఎన్ని ప్రోగ్రామ్ చేయాలి కాదు, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ఈ సెక్స్ రాకెట్ని తీసేయాలి, ఇందులో వచ్చే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ అశ్లీల వీడియోలను తీసేయాలి, ఇవన్నీ కూడా తీసేయాలి. ప్రతి ఒక్కరు తీసేయాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. మీరు బెల్ట్ షాపులు పెట్టుకున్నారు ప్రభుత్వాల ఆదా కోసం, మహిళలకు ఇవి ఇస్తున్నాం ఎవరు ఇస్తున్నారు? మలిసి పెట్టుకోండి రాజకీయ నాయకులకు. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నా, ఇవాళ ఆడపిల్లలకి రక్షణ లేనికి మీరు ఏది ఇస్తే ఎందుకు? మాకు ఉచిత బస్సులు ఎందుకు? ఏమీ కాదు. మేము బ్రతుకుంటేనే కదా, మాకు ఆత్మరక్షణ లేకుండా మేము బ్రతుకుంటేనే కదా మేము నిజమైన మొగోళ్ళు అయితే, నిజమైన పార్టీలు అయితే ప్రతి ఒక్క పార్టీ నాయకుడు నేను వాళ్ళ నిలదీసి అడుగుతున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టండి. ఆడబిడ్డ జోలికి ఎవడన్నా వస్తే మేము బహిరంగంగా ఉరిదీస్తాం, వాడిని ముక్కలు నరుకుతాం, కాల్చి చంపుతాం అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టండి. ఆడబిడ్డలకు ఇవి చేస్తాం, ఉచిత పథకాలు ఇస్తాం కాదు, మేము బ్రతుకుంటేనే కదా మాకు ఉచిత పథకాలు ప్లస్ కళ్యాణ లక్ష్మిలు, మాకు బస్సు యాత్రలు ఏవైనా మీరు మేనిఫెస్టోలో అది ముఖ్యంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ నాయకుడు వస్తాడు, ఇది చేస్తా అంటాడు, అది చేస్తా అంటాడు, ఇది చేస్తాడు. ఆడబిడ్డలకి రక్షణ ఇస్తాను ఒకటెందుకు చెప్పట్లేదు? ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఆ చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ చట్టాలను మీరు కనిపెట్టండి, కాపాడండి. ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అంటారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇంపార్టెంటా, మహిళలకు రక్షణ ఇంపార్టెంటా? మహిళలకి రక్షణే ఇంపార్టెంట్. నేను నిజంగానే మొన్నటి వరకు నేను ఫైట్ చేసినాను. మహిళా బిల్లు 33% అని ప్రవేశపెట్టింది. యాక్చువల్గా 50% మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి. అది బీసీ మహిళా బిల్లు ఎంతో తేల్చాలి. దానికోసం మొన్నటి వరకు నేను ఒక జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా నేను ఫైట్ చేసినాను. కానీ వాటి రోజు నేను అడిగేది ఏంటంటే, మాకు 33% రిజర్వేషన్ కాదు కావాల్సింది, మా ఆడబిడ్డలకి రక్షణ కావాలి. వాటి రోజున పిల్ల స్కూల్కి వెళ్తే తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ మీరు అంటారు, ఆల్రెడీ మహిళనే ముఖ్యమంత్రి ఉంది, రక్షణ లేదు కాబట్టి మహిళలకు ఇచ్చినా కానీ రక్షణ లేదు కదా, రక్షణ లేదు. అందుకని చట్టం రావాలి మహిళలకి రిజర్వేషన్. నేను ఆశపడను ఏంటంటే, మహిళలకి ఒక రాజకీయంగా చైతన్యం వచ్చి మహిళలు చట్టసభల్లో రాజ్యసభల్లో ఉంటే మహిళలకు వచ్చేసి రక్షణ జరుగుద్ది. ఇటువంటి ఏమైనా వస్తే అని నేను అనుకున్నాను. ముఖ్యమంత్రి ఉంది కానీ లేదు, అదే చెప్తున్నా కదా, మమతా బెనర్జీ గారికి దండం పెట్టుకుంటా ఇట్లా ఊపుతుంది. దానికి సిగ్గు సరం ఉండాలి. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా పక్కన పెడితే, ప్రకృతి అయితే ఉంది, పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల సాక్షి దాని చేతులు ఇట్లా ఊపిన చేతులు పడిపోవాలి, దాని నోరు కూడా పడిపోవాలి. నిజంగానే ఆ పంచభూతాలు కూడా దాన్ని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఆడబిడ్డ ఉండి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కీచకులకి, రాక్షసులకి నువ్వు మొత్తం వచ్చాల్సిన పరిస్థితులు ఇవాళ రోజున సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇంకోటి ఇప్పుడున్న మన ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు, అందరు చైతన్యవంతంగానే ఉన్నారు. ఇది వచ్చేసి నాటకాలు ఆడి ర్యాలీలు తీసి నేను చేతులు ఊపుతా, నేను మూతులు ఊపుతా, నేను ఇంకే ఊపుతా, నేను తోకలు ఊపుతా అంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు, అన్ని తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, అవును, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నాడు, అవును. వీళ్ళు కూడా పెద్దగా ఏం స్పందిస్తలేరు. అయిన దానికి కాని దానికి రోడ్ల మీదకి వస్తారు కదా, మరి దీనికి ఎందుకు వస్తలేరు? మీకు ఒక విషయం చెప్పను మహిపాల్ గారు, పార్టీలు మారుతున్నాయి,
పాలకులు మారుతున్నారు, ప్రజలకు ఎటువంటి న్యాయం లేదు, ప్రజలకి న్యాయం లేదు లేదు లేదు. ఈ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభావాల కోసం మనల్ని రెచ్చగొట్టి పార్టీలు సృష్టించుకుంటున్నారే తప్ప ఈ రాజకీయ నాయకులంతా ఒకటే. మీకు బుల్లెట్ల కార్లు ఎందుకండి? అంటే మీ ప్రాణాలకు రక్షణ లేదు, మీకు బుల్లెట్ కార్లు కావాలి. ఆడబిడ్డలకి రక్షణ లేదుగా, మీకు బుల్లెట్ కార్లు ఎందుకు? మీరు ఒక హోదాలో ఉండి, మీకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, మీరు ఒక ఎంపీ హోదాలో ఉండి, మీరు ఒక సీఎం హోదాలో ఉండి, మీరు ఒక ఎంపీ హోదాలో ఉండి, మీరు వచ్చేసి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి బుల్లెట్ కార్లు వేసుకొని తిరుగుతున్న సిగ్గుసరం లేదు మీకు? ఒక ఆడబిడ్డలకి రక్షణ ఎక్కడుంది? డాక్టర్లు రక్షణ ఎక్కడుంది? అంటే మీకు బుల్లెట్ కార్లు కావాలి. ఇక్కడ సామాన్య ఆడబిడ్డలకి ఇట్లా వెళ్తుంటే ఎవడే కార్లు తీసుకొని పోతారో, గుంజుకొని పోతారో అనే పరిస్థితులు ఉన్నాయి, ఏ ఆటోలో గుంజుకొని పోతారో అనే పరిస్థితులు ఉన్నాయి, ఏ బైక్ మీద గుంజుకొని పోతారో అనే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆడపిల్ల మీద ప్రతి క్షణం అత్యాచారం జరుగుతుంది. ఇవాటి రోజున కడుపుతో చీల్చుకొని కడుపుతో ఎవడైనా ఆడబిడ్డ ఉంటే దొరికితే వాడి కామానికి ఆ బిడ్డను ఆపరేషన్ చేసుకొని ఆ పైన అత్యాచారం చేస్తారన్న పరిస్థితి ఉంది. ఆడబిడ్డకి శ్మశానంలో మాత్రమే రక్షణ ఉంది. ఎవరికి గర్భిణీ స్త్రీ ఒకవేళ చనిపోతే ఆ బిడ్డకి, పొట్టలో ఉన్న బిడ్డకి శ్మశానంలో ఉంది రక్షణ. ఇక్కడ భూమి మీద ప్రపంచంలో లేదు రక్షణ. ఇక్కడ మొత్తం సమాజం అంతా సిగ్గుపడాల్సిన అవసరం ఇవాటి రోజున ఉంది. తొట్టలేసిన పిల్ల ఏ ఎక్స్పోజింగ్ ఇచ్చిందండి? తొట్టలేసిన పిల్ల వాడు అంటాడంట, ఎవడైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నాడు వాడు పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ ఘోషిగాడికి నేను చెప్పేది ఒకటే, ఒరే ఘోషిగా 4th ఫ్లోర్కి పంపించి ఎందుకు డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాడట. ఆ పిల్లని 36 గంటలు మొత్తం అలసిపోయేటట్టు చేసిండ్రు. అలసిపోయేటట్టు చేసి ఆ పిల్లకి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఆ పిల్ల అరవకుండా వేరే చోటుకు తీసుకెళ్ళి, ఎట్లా తీసుకెళ్ళిందంటే ఆ పిల్లని ఒక పేషెంట్ ఎట్లుంటుందో ఆ పేషెంట్లా తీసుకెళ్ళి ఆ పిల్లని మొత్తం అత్యాచారం చేసి అప్పుడు చంపేసిండ్రు ఆ పిల్లని. ఇక్కడ అసలు ఎటువంటిది ఏమీ జరగలేదు. మళ్ళీ తర్వాత కూలుస్తున్నారు. ఒరే నువ్వు పుట్టింది తల్లికే కదరా, పుట్టింది నువ్వు తల్లికి, ప్లస్ తర్వాత నీకు ఒక భార్య ఉంటుంది, భార్యను కూడా వాడు చిత్రహింసలు పెడతాడట. వాడికి అసలు మనిషే కాదు, మానవత్వం లేదు. వాడిని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాడిని ఉరిదీయాలి. ఆ ఘోషి ఎవడైతున్నాడో ఆ ఘోషిగా ఉరిదీయాలి. ఆ ఘోషగాడికి ఉన్న సహకరించిన ఎవరో వాళ్ళని ఉరిదీయాలి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా వాటి రోజున మమతా బెనర్జీ వచ్చింది, ఇంకో బెనర్జీ వస్తుంది, ఇంకో బెండ్ వస్తుంది, ఇంకో బెండ్ వస్తుంది, ఇంకో మొక్కజొన్న బెండ్ వస్తుంది. అది కాదు మాకు కావాల్సింది. ఇవాటి రోజున ఈ బెండులు ఎవరైతే ఉన్నారో మేము సీఎం తరపు, పిఎం తరపు, వీడి తరపు, వాడి తరపు అని ఈ బెండలు వస్తున్నారు కదా, ఈ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళందరినీ శిక్షించాలి. వాడికి కూడా భయపడాలి. అమ్మాయి వాళ్ళ రోజు నేను సీఎం పేరు చెప్పుకుంటున్నారు, ఒరే నా కొడక నా పేరు చెప్పకురా అని చెప్పేసి వీడు చెప్పుకోవాలి. ఎమ్మెల్యే పేరు చెప్తే నా పేరు చెప్పుకోవద్దురా అని వీడు చెప్పుకోవాలి. అట్లాంటి చట్టం రావాలి. చెప్పిన వాళ్ళ పేర్లు, సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు, అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు వీళ్ళందరినీ శిక్షించాలి, బహిరంగంగా శిక్షించాలి, దారుణంగా. ఎట్లా శిక్షించాలంటే వాడు ఎట్లయితే ఈ అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపుతున్నారో అదే రకంగా పనిష్మెంట్ ఇవ్వాలి, బహిరంగంగా ఇవ్వాలి. వాటి రోజున ఎట్లా ఇవ్వాలంటే పెద్ద స్టేడియంలో ప్రజలు మొత్తం ఆహ్వానం పలకాలి. పెళ్లి పత్రికలు మీరు ఇస్తున్నారు కదా, పెళ్లి పత్రికలు ఇచ్చినట్టే ఈ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. ఇట్లా మేము ఇప్పుడు వాడికి శిక్ష పడితే శిక్షలే పడట్లేవండి, అక్కడ డబ్బులు కోట్లు పెడుతున్నారు, బయటకు వస్తున్నారు ఏదో రకంగా. అంటే వాడు ఏంటంటే గల్లు ఎగరేసుకొని వస్తున్నాడు. ఇవాటి రోజున పోతే వాడు ఏదో ఒక రాజకీయ నాయకుడు కాపాడుతాడు, వాడు బయటకు వస్తాడు. కానీ శిక్షలు పడే తక్కువ. ఆ శిక్షలు పడ్డప్పుడు ఇటువంటి పలానా వాడికి ఈ శిక్ష పడింది అని చెప్పేసి నిరూపించాలి. అన్ని పేపర్లో రావాలి, అన్ని స్టేట్మెంట్లో రావాలి, అన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. మీరు చేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్క ప్రోగ్రామ్, రాజకీయ నాయకులు మీకు చిన్న పదవి వస్తే పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నారు కదా. అదే రకంగా వీడి పని చేసిండి, పనికి మాల పని చేస్తే ఈ చట్టం ఇది విధించింది, ఈ శిక్ష వీడికి పడింది, 10 సంవత్సరాలు వీడి శిక్ష పడింది అని చెప్పేసి రావాలి. 10 సంవత్సరాలు ఎందుకు పొడిగిస్తున్నారు మీరు? కనీసం ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో తేల్చాలి. ఇటువంటి ఎందుకు పొడిగిస్తున్నారు? సంవత్సరాలు నీళ్ళు గారిపోతున్నాయి, నీళ్ళ మీద రాతల్లాగా అవుతున్నాయి. కలకత్తాలో ఆమె ఎక్కడైతే జరిగిందన్నారో అక్కడ మళ్ళీ కొత్త కూల్ చేయడం, మళ్ళీ రినోవేట్ చేయడం, ఆ హాల్ మళ్ళీ కట్టడం, తర్వాత కొద్దిమంది రౌడీలు వెళ్ళి సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఇట్లాంటివి జరిగినట్టు విన్నారా మీరు? విన్నానండి, నేను పూర్తి వినడం ఏంటి అసలు నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే ఏం చేస్తుంది, ఒక రౌడీలు వెళ్ళి సాక్ష్యాధారాలు బలగొట్టేదాకా ఈమె మరి మహిళా సీఎం, మీరు మహిళా నాయకులు రావాలి, మహిళలకు రిజర్వేషన్ కావాలి అని మీరు అంటారు. మరి ఏం చేస్తుంది మహిళా సీఎం? అదే చెప్తున్నా. కానీ ఆమె లాంటి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే లేరండి. అటువంటి మహిళ, అది మహిళనా ఇంకేంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆ సృష్టి శిక్షిస్తుంది. దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెడితే సృష్టి మాత్రం వదిలిపెట్టదు, ఎవరిని సృష్టి వదిలిపెట్టదు. పంచభూతాలు మనం వాటి రోజు నేను ఇక్కడ నించున్నానంటే నీరు, గాలి, నేల, పంచభూతాలు మొత్తం ఉన్నాయి. పంచభూతాలు చూస్తూనే ఉన్నాయి. దేవుడు ఉన్నా లేదా పక్కన పెట్టండి, పంచభూతాలు దాన్ని శిక్షిస్తే ఏదో ఒక రకంగా అంతకంటే హీనంగా కుక్కని పోల్చడం తప్పు. ఎందుకంటే కుక్క వచ్చేసి చాలా విశ్వాసంతో ఉంటుంది, అంతకంటే విశ్వాసం. అక్కడ ప్రజలు ఎంత నమ్మకంతో నువ్వు మహిళవని గెలిపించుకున్నారు, నువ్వు పెద్ద తోపవని కాదు అక్కడ గెలిపించుకున్నారు. ఒక మహిళలకు రక్షణ ఉంటుందని మహిళలు గెలిపించుకున్నారు. అలాంటి మహిళ అయి ఉండి నువ్వు వాళ్ళకి రాక్షసులకి వాళ్ళని సస్పెండ్ చేసి ఇంకో పదవి ఇప్పిస్తుంది. దానికి సిగ్గు లేదే నీకు అసలు? నువ్వు చెయ్యి ఊపితే వాటి రోజున ప్రజల చైతన్యం వచ్చింది. అక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ నిరసనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ప్రొఫెసర్లు, అవును, వాళ్ళందరినీ తీసుకుపోయి వేరే ట్రాన్స్ఫర్ చేసిందంట, వేరే చోట ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే ఇక్కడ బయటపడకుండా ఇదే కాపాడుతుంది. దీని మనుషులే ఉన్నారు అక్కడ, దీని మనుషులే ఉన్నారండి అందులో. మొత్తము సెక్స్ రాకెట్స్ నడుపుతుంటే చూస్తుంది, అవయవాలు తీసుకుంటుంటే చూస్తుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి డ్రగ్స్ మాఫియా నడుస్తుంది. అక్కడ స్టూడెంట్స్ తో డ్రగ్స్ మాఫియా చేపిస్తున్నారు. ప్లస్ తర్వాత వచ్చేసి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. అక్కడ తర్వాత వచ్చేసి మాధ్యమం అమ్మిస్తున్నారు స్టూడెంట్స్ తో.
కనీసం ఆ పిల్లల్ని ఫెయిల్ చేస్తారు. బంగ్లాదేశ్ అంటే ఇంకొక విషయం, ఆ పిల్లల్ని ఫెయిల్ చేస్తారనమాట. ఫెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ పాస్ చేయడం అనమాట. అది కూడా నడుస్తుంది. డాక్టర్స్ ని ఫెయిల్ చేస్తారు, చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ అది చేస్తాడు. ఇంకా శవాలను వచ్చేసి ఆపరేషన్స్ కోసం వెళ్తాయి అనమాట. ఇక్కడ చనిపోయిన శవాలను కూడా అమ్ముకుంటాడు వాడు. ఆ ఘోషగాడు శవాలను కూడా అమ్ముకుంటాడు. ఆ ఘోషగాడు అంటే ఎక్కడ పోతుందండి మానవత్వము? అంటే శవాలను కూడా అమ్ముకుంటారు. ఇటు కిడ్నీల ఆ అమ్మాయి ఇవన్నీ చూసే బయట పెడతా అనడం వల్లనే ఆ పిల్లని 36 గంటలు డ్యూటీ చేపి అలసిపోయింది. ఆ పిల్ల అలసిపోయిన దాన్ని ప్లస్ ఏదో ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ పిల్ల ఒక 2 సంవత్సరాలు అయితే పెద్ద డాక్టర్ అవుతుంది. వాళ్ళ డాక్టర్కి రక్షణ లేదా? ఎటువంటి బిడ్డలకి రక్షణ లేదా? కాబట్టి ఆ తల్లికి 100 కోట్లు కట్టివ్వాలి, వాళ్ళని బహిరంగంగా శిక్షించాలి. 100 కోట్లు కట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ బిడ్డ వాళ్ళ డాక్టర్ చేస్తే వాళ్ళ రోజున వాళ్ళకి 100 కోట్ల ఆదాయం ఉంటుండే. ఆ పిల్లని కష్టపడి వాళ్ళు అప్పులు చేసి చదివించుకున్నారు. కాబట్టి ఆ తల్లికి బిడ్డ రక్షణ. కాబట్టి ఇంకా సమాజంలో ఇంకా సరిపడ స్పందన వస్తలేదు కదా. అదే అండి వస్తున్నారు అంతే తప్ప. అవును. మిగతా ఇంకా ఇక్కడ మహిళా సమాజం ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది. మన రాష్ట్రంలో అయితే పెద్దగా అంత స్పందించినట్టు అనిపిస్తారు. మీరు చూసిర్రా? లేదు, మేము స్పందిస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎప్పుడు బయటికి రారు. వాళ్ళ ఇళ్లలో అయితే వాళ్ళు సినిమా వాళ్ళు ఏందండి, మీరు భలే ఉన్నారు. సినిమా వాళ్ళు దేనికి? సినిమా వాళ్ళు రియల్ హీరోలు. వాళ్ళు రియల్ హీరోలు కాదు, వాళ్ళు రియల్ హీరోలు మాత్రమే. వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరిగితే మొత్తం ప్రపంచం అంతా రావాలి. వాళ్ళకి ఒక డైవర్స్ అయిందంటే వాళ్ళ రోజున మొత్తం టీవీలో చర్చ. అదేదో లోకం కోసం లోక కళ్యాణం అయినట్టు, ప్లస్ అదేదో మన దేశ ద్రోహులైనట్టు దాని గురించి చర్చ. కానీ ఈ బిడ్డ గురించి, చనిపోయిన బిడ్డ గురించి రక్షణ లేదు, ప్లస్ సమస్య లేదు, ప్లస్ దాని గురించి టాపిక్ లేదు, దాని గురించి చర్చ లేదు. వీళ్ళెవరు బయటికి రారు, రాజకీయ నాయకులు ఎవరు బయటికి రారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు బయటికి రారు. సినిమాలో అంత పెద్ద స్టంట్లు చేస్తారండి, రీల్ కోసం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవడం కోసం రీల్ కోసం చేస్తున్న వాళ్ళు రియల్ హీరోలు కాదు కదా. రియల్ హీరోలు బయటికి రావాలి. రియల్ హీరోలు మహిళలు బయటకు వచ్చిండ్రు. మగవాళ్ళని కూడా పాపం మనం అంటున్నాం కదా, మగవాళ్ళు కూడా తల్లికి పుట్టిన ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్తుంటే ఎప్పుడు నేను, మగవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఎందుకంటే మనం పుట్టే తల్లికే కాబట్టి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఈసారి మగవాళ్ళు కూడా ర్యాలీని పట్టుకొని వచ్చింది. ఎందుకంటే అంత అన్యాయం జరిగింది. ఇది 2వ నిర్భయ అని చెప్తున్నారు, కానీ నిర్భయకే నిర్భయ ఇది. ఆ నిర్భయ నాకు ఒక క్లారిటీ వచ్చింది బస్సులో జరిగిందని. వాటి రోజున దీనికి క్లారిటీ లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు, కోణాల మీద కోణాలు, అసలు ఎట్లా ఒకదానికంటే ఒకటి ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. సరే, ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు, సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. మీరు డ్యూటీలోకి వెళ్ళండి, మేము న్యాయం చేస్తాం, మీరు అనుకున్న ఇస్తాం అన్నట్టు ఏదో ఇచ్చి, మీకు నమ్మకం ఉందా? మరి ఇప్పుడు నమ్మకం లేదు నాకు. లేదు, నమ్మకం లేదు. ఎందుకంటే వాడు రాజీనామా చేసి వేరే చోటుకే వాడిని హై పొజిషన్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ బిడ్డకి ఎక్కడ న్యాయం జరుగుద్ది? అప్పుడే వాడిని సస్పెండ్ చేయడం కాదు, అప్పుడే వాడిని జైలుకు పంపించి, వాడు జైలుకు పంపించాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అది ఎక్కడో జరిగింది, కలకత్తాలో జరిగింది కదా, మాకు చెప్పండి. ఈ ఉస్మానియా గడ్డ ఇది వచ్చేసి ఉద్యమాల గడ్డ. ఈ గడ్డ సాక్షి ఇక్కడే ఉరిదిస్తాం వాడిని, ఉరిసి ముక్కలు నరుకుతాం వాడిని. ఉస్మానియా గడ్డ సాక్షిగా ఉద్యమాల పురుడు పోసుకున్న గడ్డ ఇది. మేము ఆడబిడ్డల మందం వచ్చి వాడిని ఉరిదీసి ముక్కలు నరుకుతాం వాడిని. ఈ పిల్లని ఎట్లా కాళ్ళు కీళ్ళు ఇరిసేసినరో వాడి పైన మేము కుక్కలతో పులులతో అత్యాచారం చేపిస్తాం. ఎందుకంటే వాడు ఆ పిల్ల పైన అత్యాచారం చేసిండు కాబట్టి కుక్కలతో, ఆ కుక్క డాగులు కూడా ఉంటాయి అనమాట, అత్యాచారం చేసే వాడితో చేపిస్తాం వాడిని. చేపించి బహిరంగంగా వీడిని ఇక్కడ ఉరిదిస్తాం మేము. మాకు చెప్పండి, వాడిని సిబిఐకి దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో కూడా మీరే ఉంటారు కదా. నమ్మకం లేదు. సరే, ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? మరి యువతకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని ఉన్నా కానీ ప్లస్ మనం రక్షించుకోవాల్సిన కొడుకులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? తల్లిదండ్రులు నేను ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే చెప్తాను, ఫస్ట్ సమాజం అంటే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సమాజం చెప్పుకోండి, తల్లి మీరు చెప్పుకోండి, నీ కొడుకు చెప్పుకోండి. నేను ఎట్లనో నువ్వు బయటికి వెళ్తే ప్రతి ఆడపిల్ల నీ చెల్లిని ఎట్లా చూస్తావో, నీ తల్లిని ఎట్లా చూస్తావో అట్లనే చూడండి అని చెప్పండి. మగవాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీ తల్లికి మీ చెల్లికి ఇదే అన్యాయం జరిగితే, మీరు ఎవరైనా జరిగితే, మీకు ఏదైనా అత్యాచారం అన్యాయం జరిగితే మీకు ఎంత బాధ ఉంటుందో, అట్లా జరిగింది మీ తల్లికి మీ చెల్లికి. మీరు ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేయాలన్నా ఒక ఆడబిడ్డని ట్రోల్స్ చేస్తున్నారు. ఒక కనీసం ఒక వీడియో మనం చేసుకొని యూట్యూబ్లో పెడితే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అదే నీ అమ్మకి, నీ అక్కకి, నీ చెల్లకి, నీ భార్యకి అయితే ఈ ట్రోల్స్ ఉంటే ట్రోల్స్ వల్ల కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న యువతకి, మీ తల్లికి, మీ చెల్లికి, మీ వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి జరిగితే ఎంత బాధగా ఉంటుందో. ఒక ఆడబిడ్డని మీరు వచ్చేసి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఇక్కడ నుండి తీసుకోండి. మా అమ్మ అయితే, మా అక్క అయితే, మా చెల్లి అయితే ఎట్లనో ఎంత బాధపడతారో మీరు కూడా ఇక్కడ తీసుకోండి. అమ్మలు, అక్కలు, చెల్లెలు, మీ తమ్ముళ్ళకి, మీ భార్యలకి, మీ భర్తలకి అందరికీ చెప్పుకోండి. దయచేసి ఇంటి నుంచి సమాజం స్టార్ట్ అవ్వాలి. సమాజం పైనుంచి ఊడిపడలేదు, మనమేం పైనుంచి ఊడిపడలేదు, పుట్టింది తల్లి కడుపులో నుంచే. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పిల్లలకు చెప్పుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఆడపిల్లలకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన పైన అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఆడబిడ్డలు, కనీసం ఇప్పుడు ఇదివరకు వడ్లగింజేసి చంపేవాళ్ళండి ఆడపిల్ల అంటే. ఇప్పుడు కనీసము ఆడబిడ్డ పుట్టాలి అంటే, కనాలి అంటే భయపడుతున్నారు.
భయపడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి సృష్టి అంతరించిపోద్ది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరకట్లేదని చెప్పుకుంటారు కదా, ఇప్పుడు సృష్టి అంతరించిపోద్ది, ఆడవాళ్ళు దొరకరు. మనకి ఈ చెట్లు వృక్షాలు ఎట్లాగో అడవులు ఎట్లా నాశనం అవుతున్నాయో ఈ ఆడపిల్లలది కూడా అంతరించిపోద్ది అనమాట. సృష్టి అంతరించిపోయే కాలం వచ్చింది. కాబట్టి మగవాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు అత్యాచారాలు అన్యాయాలు చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని గుర్తు చేసుకోండి. మీరు పుట్టేది అమ్మకే కాబట్టి, ఆడబిడ్డకే కాబట్టి, ఎవరు పుట్టినా మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు ఆడబిడ్డకే జన్మనివ్వాలంటే ఆడబిడ్డనే. అది సృష్టి రహస్యం. అది జన్మస్థానం మర్మస్థానం కాదు, అది జన్మస్థానం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇవ్వాల్సిన వాటి రోజున ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ, అమ్మ మీరు ఆడపిల్లలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మొన్న వచ్చేసి ఆ బాత్రూంలో చిన్నపిల్ల 4 years పిల్ల ఇంట్లోనే జరిగింది, అక్కడ అత్యాచారం జరిగింది ఆ పిల్ల పైన. అంటే ఆడపిల్లలకి రక్షణ లేదు. కానీ మీరు ఉండండి. ఈ గవర్నమెంట్లు వస్తాయి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మనకి రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అనుకోవద్దు. మనకి ఎవరు కాపాడరు, మనకు మనమే కాపాడుకోవాలి, మనకు మనమే రక్షణ ఉండాలి. నేను ప్రభుత్వాలకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఎట్లయితే తిరుగుతున్నారో, మీరు పెద్ద పెద్ద బుల్లెట్ కాలంలో మీరు ఎట్లయితే తిరుగుతున్నారో అదేవిధంగా రక్షణగా బుల్లెట్గా ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వండి. మీరు ఒక చట్టాన్ని తీసుకురండి, మీరు మేనిఫెస్టోలో పెట్టండి. మంచి కఠినమైన చట్టం రావాలి. ప్లస్ ఎట్లా అంటే వాడిని వెంటనే చర్య జరిగిన వెంటనే వాడిని కాల్చాలి, బహిరంగంగా శిక్షించాలి. ఒకటి పెట్టండి అనమాట ఆహ్వాన పత్రిక. మేము ఇట్లా శిక్షిస్తున్నామంటే అమ్మో ఇవాళ 5 నిమిషాల సుఖం కోసం మా బతుకులు, వీళ్ళ బతుకులు 5 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లల జీవితాలతో నాశనం చేస్తున్నారు కదా. భయం పుట్టాలి వాడికి, ప్రతి ఒక్క మగవాడికి, ఇట్లా చేసే మగవాడికి భయం పుట్టాలి. థ్యాంక్ యూ. ఇదండి రోజా గారితో మరి ఎమోషనల్, అసలు చాలా బాధాకరం. మగవాడిగా పుట్టినందుకు మనకే సిగ్గనిపించేటట్టు, అంటే ఒక రకంగా వీళ్ళు ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనబడుతుందండి. వీళ్ళు డ్రగ్స్ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తుర్రో ఆ ఉత్పత్తి ఆపేయకుండా విచ్చలవిడితనంగా వైన్స్ని ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటూ సైకోలను రౌడీలను తయారు చేస్తూ ఒక మాఫియా నడుపుతూ, అంటే డ్రగ్స్ మాఫియా, వైన్ మాఫియా నడుపుతూ, గంజాయి మాఫియా నడుపుతూ ఇవాళ దేశాన్ని మనకు వేరే వాడు వచ్చి నాశనం చేసుడు కాదు. ఆఫ్ఘనిస్తానోడో, పాకిస్తానోడో, చైనాడో, అమెరికాడో, ఇంకో దేశమోడో మనకు నాశనం చేసినట్టు అనిపించట్లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ల కోసం, డబ్బు కోసం, ఎన్నికల్లో ఉపయోగం కోసం మాఫియాలను నడుపుతుంది. ఈరోజు చాలా దగ్గరలో రాజకీయ నాయకులే సామాజిక స్మగ్లర్లుగా తయారై ఇవాళ లేడీస్కి అసలు ఎక్కడ కూడా సేఫ్టీ లేకుండా, కనీసం మనం ఏమడుగుతున్నామండి, చట్టాలు అడుగుతున్నాం. ముందు డ్రగ్స్ బంద్ చేపియండి, బలమైన చట్టాలు తీసుకురండి. ఒక 1 monthలోనే ఎవడైతే తప్పు చేస్తారో, తప్పుకు ఎవడైతే చేపిస్తాడో ఇట్లాంటి మాఫియా అందరినీ కూడా వాళ్ళని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టి చేస్తారో వీళ్ళని కూడా అదే రకంగా ఇబ్బంది పెట్టి నడి బజార్లో దేశమంతా టెలికాస్ట్ చేస్తూ టీవీలలో, పేపర్లలో, సెల్ ఫోన్లలో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లలో వచ్చేటట్టు చేసి ఇంకెవడన్నా రేపు తప్పు చేస్తే ఈ రకమైన శిక్ష ఉంటుందని చెప్పి, తర్వాత పుట్టిన ప్రతి అమ్మాయికి పండు ముసలి వరకు కూడా కరాటే, బాక్సింగ్ లాంటిది ఖచ్చితంగా నేర్పించలేము. కరాటే బాక్సింగ్ నేర్పించలేములేండి. ఎంత వీలుంటే అంత సెల్ఫ్ డిఫెన్స్ అయితే నేర్పియాల్సిందే. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పడానికి మనం గోల్డ్ మెడలిస్ట్ కొట్టకపోయినా కనీసం సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రోజుకో 1 గంట సేపు అన్న నేర్చుకునేటట్టు ప్రభుత్వమే ప్రతి గ్రామంలో ట్రైనీలను పెట్టాలి. ఎట్లయితే ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టినారో అవేర్నెస్ తీసుకురావాలి, ఆడపిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలి, సెల్ఫ్ డిఫెన్స్ పెట్టాలి. మగవాళ్ళకు కూడా ఇప్పుడు హెల్త్ క్యాంపులు పెట్టి ఎట్లయితే అవేర్నెస్ తెస్తామో మగవాళ్ళకు కూడా సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలో, వాడకు, గల్లీకి మనము తప్పు చేయకూడదు, ఇట్లా చేస్తే రేపటి రోజున మళ్ళీ ఉరిదీస్తారు, ఇట్లా చంపుతారు, చేయకూడదు, మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు అని చెప్పి మగవాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి తద్వారా అసలు ఎక్కడ కూడా ఇట్లాంటి జరగకుండా మోరల్స్, ఎథిక్స్ మగవాళ్ళలో నేర్పించేటట్టు చేస్తే తప్ప ఇవి ఆగవు. మ్యాథ్స్ పెట్టి, ఎంపీసీ పెట్టి, ఏంది tan θ sin θ a+b² ఇది కాదండి నేర్పియాల్సింది. ఫస్ట్ మోరల్స్, ఎథిక్స్ వాడు స్కూల్కి వెళ్ళంగానే వాడికి నేర్పియాల్సింది మినిమం. ఆడవాళ్ళు అంటే ఇట్లుంటారు, వాళ్ళకి ఇట్లా సమస్యలు ఉంటాయి, వాళ్ళు కనబడితే మనం వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళను మాత్రం చెడుగా చూసి అనుభవించి రేప్ చేసి చంపేస్తే మాత్రం మీకు తల్లి ఉంది, చెల్లి ఉంది, మీకు కూడా మంచిది కాదనే ఎథిక్స్ నేర్పించి వాళ్ళ పట్ల ఒక
రెస్పెక్ట్తో ఈ రకమైన ఎడ్యుకేషన్ అవసరమా? ఏందండి ఇంకా మ్యాథ్స్ టాన్ టీటా టీన్ టీటా ఈ టీటా ఆ టీటా ఏడన్నా పనికొస్తున్నాయి అవి త్రికోణమితి ఏడన్నా మన ఫిజికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఆ చదువు వచ్చినా రాకపోయినా ఏం కాదు, కానీ ఈ మోరల్స్ ఎథిక్స్ అయితే రావాలి కదా మేడం. ఇది స్కూల్ నుంచి మొదలు కావాలి, ఇంటి నుంచి మొదలు కావాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు తీసుకురావాలి. సబ్జెక్ట్ రావాలి, ప్రతి ఇంటింటికి కూడా ఎడ్యుకేషన్ లో మహేపాల్ గారు ఎడ్యుకేషన్ లో ఒక సబ్జెక్ట్ రావాలి. ఇది ఒక సబ్జెక్ట్ ఎట్లా రావాలంటే ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ప్రచురించాలి, ఆడపిల్లల పట్ల ఇట్లా ఉండాలి, ఆడపిల్లలు కూడా మీరు ఇట్లా ఉండాలి అనేది రావాలి. ఇదే సిలబస్ ఉండాలి. ఒకటో మహనీయుల గురించి మనం ఎట్లా ప్రచురిస్తున్నాము, ఆడబిడ్డల పైన ఇట్లా 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 ఉండాలి, ఆడబిడ్డల పైన ఇట్లా చూస్తే నమస్కరించాలి, ప్లస్ ఆడబిడ్డల పైన ఇట్లా ఉండాలి అనేది ఒక పాఠ్య పుస్తకం ఎట్లుంటుందో అందులో ఒక పేజీని సృష్టించాలి. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి చెప్పాలి పిల్లలకి, వీళ్ళకి చెప్పాలి. అవసరం అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా వారంకి ఒకసారి ఆ స్కూల్ కు పిలిపించి, ఇగో మీ కొడుకుకి ఇట్లా చెప్తున్నాం, మీ కూతురుకి ఇట్లా చెప్తున్నాం, వీళ్ళు ఇంట్లోంచి చెప్పుకోవాలండి పేరెంట్స్ చెప్పాలి. అవసరం అనుకుంటే వారంకి ఒకసారి పిలిపించినా తప్పలేదు కదా. ప్రతిసారి తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, అమెరికా పోవాలి, కోట్లు సంపాదించాలని కొందరు, ఇంకా కొందరేమో కన్నడం వదిలేయడం, ఇక వాడు లంగాగాళ్ళతో తిరగడము, డ్రగ్స్ తాగేటోడితో తిరగడము. వీళ్ళు అసలు పట్టించుకోకుండా మళ్ళీ ఏంటంటే వీడు పెద్ద పొజిషన్ లో ఉండాలి, ప్లస్ మళ్ళీ వీళ్ళని రక్షించుకోవాలి. వీడు పెద్ద పొజిషన్ లో ఉండాలి కొడుకు, వాడు ఏమన్నా చేయని, ఎవరిని అత్యాచారం చేయని, ఆత్మహత్య చేయని, ఏమన్నా చేయని, హత్య చేయని, కానీ వాడిని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, వాడికి కోట్లు ఖర్చు పెట్టాలి, వాడిని రక్షించుకోవాలి. ఏం మనుషులండి, ఆడబిడ్డ జీవితం నా సంకనాకి వీడు మాత్రం కలెక్టర్ కావాలి, వీడు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి ఎవరికి ఏం అన్యాయం జరిగినా బయటకు రావద్దు, స్పందించొద్దు. మన కుటుంబం మాత్రం మంచిగా ఉండాలి, మన నలుగురు ఐదుగురం మంచిగా ఉంటుంది, మన కుటుంబమే బాగుండాలి, వేరే కుటుంబం ఎట్లనే నాశనం అయిపోయింది. పక్కింటి వాళ్ళని రేపు చేసినా మనం పట్టించుకోవద్దు, బయటికి రావద్దు, అసలు బయటికి రావద్దు, డోర్ పెట్టుకొని ఇంకా మంచిగా మీరు వాళ్ళు వస్తుంటే కూడా అసహించుకొని పక్కకి వెళ్ళిపోవాలి. అది జరుగుతుంది. ఈ రాజకీయ ఈ రేప్ చేసే లుచ్చానా కొడుకులు ఎమ్మెల్యేల కూతుర్లను, ఎంపీల కూతుర్లను, మంత్రుల కూతుర్లను చెయ్యరు, వాళ్ళని చేస్తే కాల్చి చంపుతారు. ఐపీఎస్ ఐఏఎస్ కూతురు వాళ్ళ అంగాన్ని కాకరవత్తులతో ఉంటాయి కదా, దీపావళి కాకరవత్తులు కూర్చుకున్నా వాళ్ళ అంగాలను కుచ్చుతారు కాకరవత్తులతో, అందుకని రారు, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళారు. మంత్రుల కూతుర్లను ఏం చేస్తాం, సామాన్యులు చేయం కదా. మంత్రుల కూతుర్లను, ఎమ్మెల్యేల కూతుర్లను, రాజకీయ నాయకుల కూతుర్లను చేస్తే ఇట్లా ఉంటుందా? చెయ్యరు. ఇప్పుడు దాదాపు 10 రోజులు చెయ్యరు, ఫస్ట్ వీళ్ళు చెయ్యరు. నాకు అనిపిస్తుందండి, మీరు ఎక్కడ నీకు చెప్తున్నా, రేపిస్ట్ కంటే రాజకీయ నాయకులు నాకు డేంజర్ అనిపిస్తుంది అండి. కాదు మహిపాల్ గారు, మీరు ఎక్కడన్నా ఇంత చరిత్రలో ఒక ఎమ్మెల్యే పిల్ల పైన ఇట్లా జరిగింది, పైన జరిగింది, మంత్రుల బిడ్డ పైన జరిగింది, సీఎం బిడ్డ పైన జరిగింది, ఒక పిఎం బిడ్డ పైన జరిగిందని మీరు ఎక్కడన్నా విన్నారా? వినలేదు. ఎందుకు వినలేదు? ఎందుకు నా కొడుకులు చేస్తలేరు? వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. వాళ్ళకి సెక్యూరిటీ ఉండడం కాదు, వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, వాళ్ళకి చేస్తే వీళ్ళని వచ్చేసి ఏ కాలు కాలు తీస్తారు, బహిరంగంగా శిక్షిస్తారు, బహిరంగంగా ఉరిదీస్తారనే భయం ఈ నా కొడుకులకు ఉంది. వీళ్ళకి రక్షణ ఉంది, మామూలు ఆడబిడ్డలకి రక్షణ లేదు. ఏమైనా చేసుకోవచ్చు, ఆడుకున్నాడు ఆడుకోవచ్చు, పాడుకున్నాడు పాడుకోవచ్చు, గిచ్చినోడు గిచ్చుకోవచ్చు, ప్లస్ ఇంకేమైనా చేసుకోవచ్చు. అందుకని ఏమన్నా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, అందరు నాయకులు వీళ్ళంత డేంజర్ రేపిస్ట్ల కంటే డేంజర్ అనిపిస్తుంది. అవును, అందుకే మేనిఫెస్టోలో ఫస్ట్ ఇది పెట్టాలి. ఇది చట్టం లేకుండా ఒకడేమో చీరలు ఇస్తా అంటాడు, ఒకడేమో పౌడర్ ఇస్తా అంటాడు, ఇంకోటి గొర్రెలు ఇస్తా అంటాడు, ఇంకొకటి జాకెట్ ఇస్తా అంటాడు, ఇంకొకటి ప్యాంట్ ఇస్తా అంటాడు, ఒకటి బియ్యము, ఒకటి చింతపండు, స్కూటీ ఇస్తా అంటున్నాడు, ఇంకొకటి బస్సు ఇస్తా అంటున్నాడు. ఇవ్వరా ఇంపార్టెంట్, లేకపోతే మహిళలకు రక్షణ ఇంపార్టెంటా? అసలు ఇవే ఒక మేనిఫెస్టోలా? మేమేమైనా బిచ్చగాలమా? ఇప్పుడు 3 పార్టీలు, పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, ఒక్కడన్నా మేనిఫెస్టోలో ఆడబిడ్డకి రక్షణ ఇస్తాము, ఆడబిడ్డల జోలికి ఎవడన్నా వస్తే వాడిని ఉరిదీస్తాము, బహిరంగంగా ఏ కీలక కేర్ తీసేస్తాము అని ఒక్క పార్టీ అయిన మేనిఫెస్టోలో పెట్టినా చూపించండి నాకు. అసలు టాపిక్ ఇస్తలే. మీ రాజకీయ నాయకుల ప్రభావాల కోసం, మీ రాజకీయ స్టేటస్ కోసం, మీ రాజ్యాధికారం కోసం మీరు అడ్డమైన మేనిఫెస్టో పెడుతున్నారు తప్ప ఆడబిడ్డలకు రక్షణ ఇస్తామని మేనిఫెస్టో ఎందుకు పెట్టట్లేదు? బుల్డోజర్లతో కూల్ చేస్తారు మేడం అక్రమ కట్టడాలు. అవును, మరి రేపిస్ట్ల మీద కూడా కూల్ చేస్తాం, చంపేస్తామని ఎందుకు చేయట్లేదు చట్టాలని? ఎందుకంటే వీళ్ళ పదవులు వీళ్ళకి ఇంపార్టెంట్, వీళ్ళు బయటికి రావద్దు. వీళ్ళు బయటకు వస్తే ఏంటంటే వీళ్ళ టైం పోతుంది కదా. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి కూడా ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుండు, ఆదాని మీదనో లేకపోతే సెబీ ఆమె డైరెక్టర్ స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వాటా ఉందని. ఇప్పుడు మార్కెట్ లో వాటాలు, షేర్ మార్కెట్ ఇంపార్టెంటా? కలకత్తాలో ఒక డాక్టర్కే
అంత అన్యాయం జరిగింది. డాక్టర్ మనం పోయి నమస్తే ఇప్పుడు వీళ్ళకి రోగం వచ్చినా ఆ డాక్టర్ కాపాడాలి. రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్ కైనా, మోడీకైనా, మమతా బెనర్జీ, మీకైనా నాకైనా మనం వెళ్ళాలండి అక్కడికి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. హరీష్ రావు, కేటీఆర్, కవిత జైల్లో, తిహార్ జైల్లో ఉందని మాట్లాడేయడానికి 4-5 సార్లు పోయారు. కానీ కలకత్తాలో ఇప్పుడు డాక్టర్ మీద జరిగిన ఒక్కసారి కూడా అక్కడ దాకా పోయి వాళ్ళని కలవలేదు. ఇంకా ఏ లోకంలో ఉన్నారండి మైపాల్ గారు? రారండి వాళ్ళు. 80,000 పుస్తకాలు చదివిన ఒక స్టేట్మెంట్. కవిత మనం ఇదే ఉద్యమాల గడ్డ యూనివర్సిటీ సాక్షిగా మనం బతుకమ్మ పండుగ రోజు ఎక్కడ మన ఒక చెన్నై షాపింగ్ మాల్లో ఆడబిడ్డని చిన్న పిల్లని వస్త్ర విహరణ చేసినారు. ఒక 7 years పాపనన్నప్పుడే కవిత అప్పుడు వాళ్ళ పరిపాలన ఉంది కదండి, వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, అప్పుడే రాలేదు కదండి కవిత. ఎక్కడ వస్తుందండి మైపాల్ గారు? మీరు ఎక్కడున్నారు? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఆడోళ్ళైనా మొగోళ్ళైనా రాజకీయ నాయకులే దుర్మార్గులు అనిపిస్తుంది మేడం. మగాళ్ళైనా ఆడోళ్ళైనా ఈ రాజకీయ నాయకులను తీసుకుపోయి ఏదన్నా ఒక స్టేడియంలో బంధించి లాకేస్తేనే మన రాష్ట్రము దేశము బాగుపడేటట్టు ఉంది. కానీ ఈ రాక్షసులు మేడం కనీసం ఎవ్వడు కూడా మళ్ళీ వచ్చి ఇప్పుడు ఒక రైతు రుణమాఫీ అంటుండు, ఇంకొకటి ఇప్పుడు ఈయన 2 లక్షలు అంటే రేపు 4 లక్షలు అంటారు. ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్, సరే ఇది చెయ్యని, కానీ అన్నిటికంటే ముఖ్యం మహిళా సేఫ్టీ కదా. అవును. మరి ఏంది అంటే ఆడుకుంటారా మనతోని? ఆడుకుంటున్నారండి, మహిళలతో ఆడుకుంటున్నారు, ఇటు బీసీ నాయకులతో ఆడుకుంటున్నారు, ప్లస్ బీసీలు కూడా జెండా మోసే వాళ్ళలాగే జెండా మోసేటోళ్ళ లాగానే ఉన్నారు, బీసీలను వాడుకుంటున్నారు. ఇప్పుడు మనకి కులగర్జన మీరు కాదు మేడం, నేను అంటున్నా ఒక్క నిమిషం, మీరు కులగణన, బీసీ ఇవన్నీ తర్వాత మేడం, ఫస్ట్ మహిళా ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అదే నేను చెప్పేదండి, బీసీలలో మహిళలు లేరా? బీసీలలో కూడా మహిళలు ఉన్నారు. ఈ రిజర్వేషన్లు ఏం చేసుకుంటామండి? ఫస్ట్ కావాల్సింది ఆడవాళ్ళకి రక్షణ. మేము రిజర్వేషన్ ఎందుకు అడిగినామంటే ఇటువంటి అన్యాయాలు అక్రమాలు నిర్మూలించొచ్చనే ఉద్దేశం. మమతా బెనర్జీ సీఎం ఉంది, అటువంటి వాళ్ళలాగే అందరు ఉండారండి, ఆమెలాగే అందరు ఉండరు, ఆమె కోసం తీయడమే వేస్ట్. ఆమెలాగా అందరు ఉండరంటే రాజకీయాలకు పోయినాక అందరూ. మనము మహిపాల్ గారు మొక్కజొన్న కంకిని తిండి బెండును పడేస్తాం, అట్లాగే మమతా బెనర్జీ పేరులోనే ఉంది కదండి, బెండు బెండు బెండు, పనికిమాల బెండు. మమతా బెనర్జీ అంటే బెనర్జీ కాదు ఆమె పేరు, మమతా బెండు. బెండు బెండు ఒక మొక్కజొన్న కంకిని తిని ఎట్టపడేస్తామో అది ఒక పెద్ద బెండు. అటువంటి వాళ్ళ కోసం మహిళలు మొత్తం కించపరచాల్సిన అవసరం లేదు వాటి రోజున. ఆమెనే కాదు మేడం, రాజకీయాలకు పోయిన ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ నాయకులు చెప్పినట్టు వాళ్ళ అధిష్టానం చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏ మహిళలు వచ్చి చేస్తున్నారు చెప్పు తెలంగాణ రాష్ట్రంలో? అవును అవును. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంతమంది మహిళలు మాట్లాడారు నాకు చెప్పండి? అవును, మాట్లాడట్లేరు. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు? అదే కవితను తక్కువ మేడం, తక్కువ కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఇవాళ ఎంత మంది వచ్చారు అంటున్నా? లిక్కర్ స్కామ్ లో కూడా చాలా మంది రాలేదండి మహిళలు. అవేర్నెస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చింది కానీ అవేర్నెస్ వచ్చింది మహిళలకి. వేరే వాళ్ళు మహిళలు ఎవరు రోడ్డు పైకి రాలేదు, ఈవెన్ నేను కూడా రాలేదు. ఎందుకంటే సరే బీఆర్ఎస్ వాళ్ళు అయితే కొందరు వచ్చారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి వాళ్ళు వచ్చారు కదా. ఎంతవరకు నిజమో కరెక్టో మనకు తెలియదు కాబట్టి నేనైతే రాలేదు, చాలా మంది మహిళలు కూడా రాలేదు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం సామాన్యులంతా వస్తున్నారండి, రాజకీయ నాయకులు పక్కన పెడితే సామాన్యులంతా బయట. సినిమా వాళ్ళు అయితే స్పెషల్ గా రావాలి. ఇదండి ఇంటర్వ్యూ. సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా, ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మా సినిమా బెంగాల్లో అయింది, మా సినిమా కన్నడలో రిలీజ్ చేసినాం, మా సినిమా మహారాష్ట్రలో రిలీజ్ చేసినాం, మా సినిమా ఢిల్లీలో, హిందీలో, తమిళంలో. నేను అనేది ఏంటంటే మిమ్మల్ని సినిమా హీరోలు కూడా ఎంతో కష్టపడితే అంత పెద్ద హీరోలు అవుతారు, మిమ్మల్ని అనడం మా ముఖ్య ఉద్దేశం కాదు. కానీ మీకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు కాబట్టి మీరు స్పందిస్తే కోట్ల మందికి రీచ్ అవుతుంది, ప్రభుత్వాలు భయపడతాయి. మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, దయచేసి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది, అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ మీకు దేశవ్యాప్తంగా సినిమా ఆడియన్స్ కావాలి, టికెట్లు కావాలి, డబ్బులు కావాలి. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమాలు ఆడబిడ్డల పైన జరిగేదానికి మరి మీరు స్పందించరా? అట్లనే ఇట్లా వీళ్ళు నిజంగా బయటకు వస్తే వీళ్ళని రియల్ హీరోగా ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. మనం కూడా ఇంకా కటౌట్లు కడతాం కదా, ఇంకా మనం మనలాంటి వాళ్ళ వెళ్ళి కూడా వాళ్ళ సినిమా చూస్తామండి, ఇంకా పేరు వస్తుంది అలాగే. వాళ్ళ రియల్ హీరో చేస్తాం, రియల్ హీరో నిజంగా చేసి ఇట్లా బయటకు వస్తే వాళ్ళ రియల్ హీరో చేసి మన తల మీద పెట్టి వాళ్ళ సినిమాలు చూస్తాం, మనం ప్రోత్సహిస్తాం. మనము పుష్ప 1 హిట్ చేసినందుకోసమన్నా అవును అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు దాంట్లో నటించిన నటులు రావాలి. అదే విధంగా బాహుబలి 2 దాన్ని కూడా పాన్ ఇండియా చేసిరు, ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిరు. ప్రభాస్ గారు బయటకు వస్తే వాటి రోజున కొన్ని కోట్ల మంది బయటకు వస్తారండి. ప్రభాస్ గారు వచ్చి ఒక్క నినాదము, మీరు గవర్నమెంట్ దీన్ని మేనిఫెస్టోలో పెట్టాలి, మీరు బహిరంగ ఉరి తీయాలి అంటే కొన్ని ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చింది అనుకోండి,
కొన్ని కోట్ల మంది వస్తారు వాళ్ళ మేడం బాహుబలి అభిమానులు. బాహుబలి అట్లనే ఇప్పుడు దీని మీద ఫైట్ చేస్తారు, చట్టం తీసుకొస్తారు కదా. బాహుబలి సినిమాలో అనుష్క మీద వాడు ఏదో ఇట్లా వేలు చేతు పెట్టినందుకు వాడు తల నరికేస్తారు బాహుబలిలో. అవును, అదే ప్రభాస్ గారు వచ్చి ఈ సందేశం ఇస్తే ఇక్కడ కూడా తల నరికిపిస్తే చాలా బాగుంటదండి. జస్ట్ రియల్ హీరో కాస్త రియల్ హీరో అయిపోతుంది. చేసేసినందుకే బాహుబలి సినిమాలో తల నరికేస్తాడు, కానీ ఇక్కడ ఆమె చిత్రవద చేస్తే తల నరకుడు తర్వాత విషయం. కనీసం ఆయన ఫేస్బుక్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా, ట్విట్టర్లో ఇది అన్యాయం, వాడిని శిక్షించాలి, మహిళలకు చట్టాలు తేవాలని కూడా ఇప్పటిదాకా ప్రభాస్ ఖండించినట్టు నాకు అనిపించలే. ప్రభాస్ ఖండిస్తే కొన్ని కోట్లలో వస్తారు వాళ్ళ అభిమానులు, కోట్లలో వస్తే ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. సామాన్యులు చేసింది ఒకటి, వాళ్ళు సెలబ్రిటీస్ గా చేసింది ఒకటి. కాబట్టి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటే బహిరంగంగా శిక్షిస్తే వీళ్ళు మీరు సినిమాలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే ఎట్లా మెడ నరుకుతారో ఇట్లా టచ్ చేస్తే అట్లానే వీళ్ళని కూడా నరకాలనే చట్టం తీసుకొస్తే ప్రేక్షకులకి ఎంత బాగుంటుంది. ప్లస్ మీ అభిమానులు ఇంతమంది వస్తారు కాబట్టి ఏమైందంటే గవర్నమెంట్ దీన్ని తీసుకొని కొత్త చట్టం తీసుకొస్తుంది. ఇదే పనిని నిజంగానే మీరు రియల్ హీరోలు ప్లస్ రియల్ హీరోలు బయటకు వస్తే సమాజం చాలా భయపడుతుంది, బాధపడుతుంది. ప్లస్ నిజానికి వచ్చేసి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అన్యాయం జరిగినప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. అప్పుడు సమాజంలో ఒక భయం వస్తుంది. ఏమొస్తుంది అంటే ఈ రియల్ హీరో వచ్చింది కాబట్టి వాళ్ళ అభిమానులే మనం తుక్కలు గవర్నమెంట్తో పర్లేదు, తుక్కులని వీళ్ళని మనల్ని నరుకుతారు, మనల్ని బహిరంగంగా శిక్షిస్తారు, మనల్ని ఉరిదీస్తారు అనేది ఒక నినాదం అనేది బయటకు వస్తుందండి. టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, నన్ను ఉరిదీయండి, మేము రేప్ చేసినాం, అన్ని చేసినాం, మీరు ఏందండి మాకు తీసుకెళ్తారు, జైల్లోకి పెడతారు, బిర్యానీ పెడతారు, తిండి పెడతారు, మీరు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఉరిదీసే దమ్ముందా, కాల్ చేసే దమ్ముందా అని రేపిస్టులను ఉద్దేశించి నా చెయ్యని నేరాన్ని ఒప్పుకొని అమ్మాయికి న్యాయం చేయడం కోసం సినిమాలో చిత్రవద చేస్తేనే ఆయన అంత ఎమోషన్ గా ఫీల్ అవుతాడు కదా. ఇక్కడ నిజ జీవితంలో కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో నిజ జీవితంలో జరిగిన కనీసం కాదు బోన్లో కోర్టులో బోన్లో అంత మాటలు చెప్పిన వ్యక్తి కనీసం మనం వెళ్ళి నరకమంటలేము, చంపమంటలేము. సినిమాలో వీళ్ళు యాక్ట్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, బయట పబ్లిక్ వస్తే వీళ్ళకి డబ్బులు రావు. మీకు అర్థం కావట్లేదు. చాలా మందిని చంపుతాడు కదా, వస్తాయి కదా టిక్కలు తీసుకొని జనాలు చూస్తారు కదా, వీళ్ళ కోట్లు వస్తాయి కదా. ఇక్కడ ఎవరు ఇస్తారు? ప్రజలు కోట్లు ఇవ్వరు కదా. వీళ్ళు రియల్ హీరోగా బయటకు అంతేనండి, మరి డబ్బుల కోసమే కదా వీళ్ళు రియల్ హీరోలు, డబ్బుల కోసమే. వీళ్ళు రియల్ హీరోగా వస్తే డబ్బులు రావు కదా. ఇప్పుడు విక్రమ్ కూడా అపరిచితుడు సినిమాలో వాళ్ళని జలగలు పెట్టి చంపడము, ఉడుకుడుకు నూనెలో కాల్చి చంపడం, రియల్ గా అట్లా చేయండి, సమాజం బాగుపడుద్ది. కాలబెట్టుడు బహిరంగంగా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మనము. స్వాతంత్రం ఎక్కడొచ్చింది? మైపాల్ గారు గాంధీజీ చెప్పినట్టు 78వ స్వాతంత్రం జరుపుకున్నాం, మనకి స్వాతంత్రం రాలేదు. గాంధీజీ చెప్పినట్టు ఆడబిడ్డ నడి రోడ్డు మీద 12 గంటలకు నడిచి ఎప్పుడైతే స్వాతంత్రం వెళ్తుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది. మనం ఇట్లా జరుపుకుంటూనే పోతున్నాం. ఏదండి నిజమైన స్వాతంత్రం? ఆడబిడ్డకి ఏది స్వాతంత్రం? వాటి రోజున మీరు కార్లలో పోతున్నారు, బుల్లెట్ కార్లలో పోతున్నారు, వాళ్ళని నడుచుకుంటూ పోతే భయపడుకుంటూ పోవాలి. నా బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోవాలి. పిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి వాటి రోజున. ఉయ్యలేసిన పిల్లలకి రక్షణ లేదండి, తొట్టలేసిన పిల్లలకి రక్షణ లేదండి. తొట్టలేసిన పిల్లని అత్యాచారం చేసిండండి అంటే పశువుల మీద అత్యాచారం చేస్తున్నారండి. నాకు చెప్పాలంటే నా సేమ్ పుడుతుంది. పశువుల మీద అత్యాచారం చేస్తున్నారు మత్తు పానీయాలు తీసుకొని. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇంత జరుగుతున్న రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు అనేది నాకు ఇప్పుడు గద్ద మీద ఉన్నారు కదండి, ఎట్లా వస్తారండి? మీరు భలే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ గెలిచిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు వాళ్ళు, ప్లస్ ఇంకా పెద్ద పెద్ద పోస్టర్లో ఉన్నారు, సీఎంలు ఉన్నారు, పిఎం ఉన్నారు. వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ టైం అనుకోండి, వీళ్ళ వల్ల ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఓట్లేస్తారు, ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఓట్లేస్తారంటే వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎలక్షన్ టైంలో వచ్చి గుర్తులకు గుర్తుంచుకో రామక్క, గులాబీ గుర్తుంచుకో అని శివజ్యోతి, లాస్య, శ్రీముఖి వచ్చిరా రాలేదా, ఆ సుజాత, వీళ్ళు వాళ్ళు వచ్చారు. కనీసం ఇప్పుడు కలకత్తాలో ఒక డాక్టర్ మీద ఇంత సంఘటన జరిగితే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అసలు వస్తలేరు ఎందుకు? ప్రమోషన్స్ అంటే డబ్బులే ముఖ్యం. మీరు డబ్బులు ఇస్తారా చెప్పండి, నేను తెప్పిస్తా, ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తా అని చెప్పండి, మొత్తం యూనివర్సిటీ మొత్తం నిండిపోద్ది. పాపం వచ్చేసి ఉన్న స్టూడెంట్స్ కూడా వెళ్ళగొడతారు ఇక్కడ నుంచి. ఇంత జరుగుతుంటే స్పోర్ట్స్ కార్ ఉన్నదట శివజ్యోతి, ఆమె సెలబ్రేషన్ చేసుకుంటుంది. అరే, ఒక ఆడబిడ్డకు ఒక డాక్టర్కి ఇంత అన్యాయం జరిగింది, మనం మరి ఖండించాలా అనే అది లేదు. ఇంకోటి లాస్ట్ ఫైనల్, ముఖేష్ అంబానీ పిలిస్తే సినిమా హీరోలు అందరూ దేశం మొత్తంలో ఉన్న సినిమా హీరోలు ప్యాకేజీలు ఇస్తారండి. మీరు భలే ఉన్నారు.
ప్యాకేజీలు ఇస్తారు వాళ్ళు, మీరేమి ఇస్తారండి? ఇక్కడ ఇప్పుడు రమ్మని పిలవండి, మీరు ఇస్తారా ప్యాకేజ్? ముఖేష్ అంబానీ పిలిచిండంటే కొన్ని కోట్లు ఇచ్చిండండి, కొన్ని వందల కోట్లు ఇచ్చిండు సెలబ్రిటీస్. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ముఖేష్ అంబానీ ప్రొవైడ్ చేసిండండి. మీరు భలే ఉన్నారేంటండి? ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చినానుకో మీరు ఇస్తారా పైసలు? నేను ఇస్తానా? లేకపోతే చనిపోయిన బిడ్డ వచ్చి ఇస్తుందా మీకు పైసలు? ప్రమోషన్ షారూక్ ఖాన్ ఎటువంటి, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ పోతారు. మన తెలంగాణ బిడ్డలు మనం ఫైట్ చేస్తాం అంతే. ఇలా బాలీవుడ్ దేశవ్యాప్తంగా సినిమాలు మనం ఫైట్ చేస్తాం. ఈ సినిమాలు చూసే యువత ఆ సినిమా హీరోలను అభిమానించి, అంటే కనీసం సామాజిక బాధ్యత లేని వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తాడు, ఆయనను మనం అనం, కానీ సామాజిక బాధ్యత లేని వాళ్ళు వీళ్ళు ఎట్లా అభిమానించుడు కూడా ఎట్లా అభిమానిస్తారు? యువత రియల్ గా జీవితంలో ఫైట్ చేసిన అభిమానించారు. పవన్ అన్న మొన్న ఈ మధ్య పిల్లల్ని ఎంతో మందిని, తప్పిపోయిన పిల్లల్ని తీసుకొచ్చిండండి, ఫైట్ చేస్తున్నాడు. ఒక పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, లేదంటే ఒక మంచు మనోజ్, పవన్ కళ్యాణ్ లాగానే పవన్ అన్న లాగే ప్రతి ఒక్క బయటకు వస్తే వాళ్ళ ఎవరంటే వాళ్ళ ఫ్యాన్స్ బయటకు వస్తారండి. వాళ్ళ ఫ్యాన్స్ శిక్షిస్తారండి. గవర్నమెంట్ తో అవసరం లేదు, చట్టాలతో అవసరం లేదు, వాళ్ళ ఫ్యాన్స్ శిక్షిస్తారు. వాళ్ళని అక్కడికక్కడ నరుకుతారు. ఫ్యాన్స్ సరిపోతారండి. ఇట్లా ఏమైనా అన్యాయం మహేష్ బాబు ఒక 1000 మంది గుండె ఆపరేషన్లు చేయించారు అంటారు, దానికి హ్యాట్సాప్ చెప్తాం. కానీ వాళ్ళు కానీ మీరు అలా బతికించడం ఇంపార్టెంట్. అట్లా బతికిన పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు కదా. మరి అట్లాంటి సందర్భంలో కూడా మీరు స్పందించాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత. ఇప్పుడు మీ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు, అందరి ఇళ్ళలో లేడీస్ ఉన్నారు. మీరు ఇంకా మోర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, మీరు మాట్లాడాలి. మీ సినిమా హీరోల మీద మేము వ్యతిరేకం కాదు, మీరు మాట్లాడితే ఇంకా ప్రభుత్వాలు భయపడతాయి అనేది మా యొక్క ఆశ. ఇప్పటికన్నా స్పందించాలని కోరుకుంటూ, సినిమాలో మీరు చివరిలో సందేశం ఇస్తారు కదా, ఆ సందేశాన్ని బహిరంగంగా వచ్చి ఇవ్వండి, రియల్ హీరోకి ఇవ్వండి. అదే మేము చెప్పదలుచుకుంది. అదే అండి, ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి. ఇప్పటికైనా సినిమా హీరోలు స్పందించాలి, లేకపోతే స్పందిస్తే మీకు ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే 10 రెట్లు ఎక్కువ పెరుగుతారు. ఒకవేళ మీరు స్పందించకపోతే మాత్రం ఉన్న ఫాలోవర్స్ కూడా రేపు తగ్గే ఛాన్స్ ఉంటుందని తెలియజేస్తూ, అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ అన్న మీ హీరోలకు చెప్పండి, వాళ్ళు బయటకు రాకపోయినా వాళ్ళ సోషల్ మీడియా వేదిక మీద స్పందించాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని రోజా గారికి ఓయికి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.